హాయ్ అండి. సగ్గుబియ్యంతో వడియాలు, పాయసం, షర్బతు ఐసే కాదండి, సగ్గుబియ్యంతో గుంత పొంగడాలు కూడా చేసుకోవచ్చు తెలుసా? అయితే చూడండి, ఒక గిన్నెలో 2 కప్పులు బియ్యం వేసేసి నీట్గా 3 నుంచి 4 సార్లు వాటర్ వేసేసి కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు అటుకులు, అర కప్పు సగ్గుబియ్యం అనేది తీసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసేసి 1 కప్పు పెరుగు వేసేసాను. అలాగే ఈ కప్పుతో నేను 3 కప్పుల వాటర్ అనేది సరిపోయిందండి నాకు. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసి చూసుకోండి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకో గిన్నె వాటర్ అనేది యాడ్ చేసేసి మూత పెట్టేసి 2 గంటలు నాననివ్వండి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అటుకులు, సగ్గు బియ్యం మొత్తం చక్కగా నానిపోయాయి. సో మిక్సీలో వేసేసి మంచిగా రుబ్బుకోవాలన్నమాట. పిండి రుబ్బేటప్పుడు వాటర్ అనేది చూసుకోండి, కొంచెం గట్టిగా ఉంటే లైట్గా వాటర్ అనేది చల్లుకోండి. పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట పక్కన పెట్టుకున్నాను. గంట తర్వాత వచ్చేసి పొంగడాలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇందులో నేను వెజిటేబుల్స్ అనేది వేస్తున్నాను. కొంచెం సాల్ట్, జీలకర్ర, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి గుంత పొంగడాల్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా పొంగడాలు లెక్క వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి మంచిగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మా ఇంట్లో సరిపడా పొంగడాలు అనేది నేను రెడీ చేసుకున్నానండి. ప్లేటింగ్ చేసేద్దాం. ప్లేట్లో వేసుకుంటున్నాను. పొంగడాలు తినడానికి ఇక్కడ నేను చట్నీ అనేది చేశానండి. అది ఏ చట్నీ అంటే టమాటా చట్నీ, అలాగే కరివేపాకు మిర్చి అనేది చేశాను. చూపిస్తాను మీకు నేను. సో అద్భుతంగా ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నాకు కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల నలుగురు తెలుస్తుంది అనమాట. సేన్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి. బాయ్.